ఏపీలో వైనాట్ 175 అనే నినాదంతో అటు సీఎం జగన్ అయితే ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలో సగానికి పైగా మార్పులుండే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రత్న మొత్తం మీద చూసుకుంటే వైనాట్ 175 సంబంధించి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శరవేగంగా కూడా పావులు కదుపుతున్నారు. అసమ్మతి సమ్మతి వ్యతిరేకత అనేది లేకుండా కూడా ఖచ్చితంగా తాను ఏదైతే అనుకున్నారో ఆ దిశగా కూడా పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గుంటూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి కూడా 11 మందిని అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేశారు. తాజాగా కృష్ణా మిగిలిన గుంటూరు సంబంధించి కూడా మరొక జాబితాను కూడా తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి వాళ్ళ రేపట్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మూడో జాబితాకు సంబంధించి కూడా తూర్పుగోదావరి జిల్లా మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. గత 3 రోజుల కాలంగా కూడా ఆ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు జగ్గంపేట, పిఠాపురం, పత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రితో భేటీ అవ్వడం జరిగింది. నిన్న సాయంకాలం దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన 3, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన 3, 6 శాసనసభ్యులు, అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన మరొక శాసనసభ్యుడు 7 కూడా ముఖ్యమంత్రితో విడివిడిగా భేటీ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 19 నియోజకవర్గాల్లోనూ ఈ 19 నియోజకవర్గాల్లో దాదాపుగా 8 నుంచి 10 నియోజకవర్గాలు అంటే సగం నియోజకవర్గాల పైగా కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమండ్రి రూరల్, అలాగే పిఠాపురం, జగ్గంపేట, వీటితో పాటుగా రామచంద్రాపురం, మండపేట, పత్తిపాడు, తుని, పి గన్నవరం ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజమండ్రి అర్బన్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఎంపీగా ఉన్న భరత్ని, అలాగే రాజమండ్రి రూరల్కి సంబంధించి మంత్రి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణని, అలాగే మండపేట తోట త్రిమూర్తులు, అలాగే రామచంద్రాపురానికి సంబంధించి రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు, అలాగే పిఠాపురం సంబంధించి ఎంపీ గీత, అలాగే పత్తిపాడుకు సంబంధించి పర్వతనేని జానకికి ఇవ్వబోతున్నారు. అలాగే జగ్గంపేటకు సంబంధించి తోట నరసింహ, తునిలో ప్రస్తుతం మంత్రి దాడిచెట్టి రాజా ఉన్నారు. అతని ప్లేస్లో వేరొకరిని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి మరొకరిని తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇక పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రస్తుతం అమలాపురం ఎంపీగా ఉన్న అనురాధ ఆమె టికెట్ను ఆశిస్తున్నారు. దాదాపుగా ఆమెకి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి 5 ఎంపీలు ఉన్నారు. దీంట్లో రఘురామకృష్ణరాజును తప్పిస్తే మిగిలిన 4 ఎంపీల్లో దాదాపుగా 3 ఎంపీలు కూడా ఎమ్మెల్యేలుగా బరిలో దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ ఎమ్మెల్యేలుగా కూడా స్థానాల్ని దాదాపుగా ఇవాళ రేపట్లో కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు అసమ్మతి జ్వాలలు పూర్తి స్థాయిలో ఎగిసిపడుతున్నా కానీ ముఖ్యమంత్రి మాత్రం వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తాను అనుకున్న లక్ష్యం ప్రకారం కూడా నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు తొలగింపులు చేస్తూ కూడా తన కార్యాచరణకు రూపొందిస్తున్నారు. రత్న, చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి మాటను కూడా ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదు. చూస్తే అసంతృప్తి జ్వాలలు కూడా సొంత పార్టీలోనే రేగుతున్నాయని కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు అధినేతకు సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా పెద్ద తలనొప్పిగా మారాయని అర్థమవుతుంది. అసలు సొంత పార్టీలోనే ఈ విధమైన అసంతృప్తులు చెలరేగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? రత్న, ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి. ఇక్కడ రాజకీయ పార్టీలు కానీ లేకపోతే మిగిలిన అంశాలు కానీ ఏదైనా సరే అధికారం ఉన్నప్పుడు, అధికారం కల్పించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎప్పుడైతే తన అధికారాన్ని లాక్కుంటారో ఆటోమేటిక్గా అసంతృప్తి, ఆగ్రహాలు చెలరేగిపోతాయి. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా దాదాపుగా 5-6 సంబంధించి కూడా మార్పులు జరుగుతున్నాయి. ఒక 2-3 కూడా ఎటువంటి అవకాశం లేకుండా తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ఎంపీ మిథున్ రెడ్డి ఆ జిల్లాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయన దాదాపుగా గత 10-15 రోజులుగా అనేక సందర్భాల్లో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారితో ముఖాముఖిగా మాట్లాడారు. చాలా పార్టీ కోసం మీరు కష్టపడాలి, పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఖచ్చితంగా అండగా ఉంటుంది, దానికి నేను భరోసా ఇస్తున్నానని చెప్పి కూడా చెప్పారు. కానీ ఆయన మాటను ఏమాత్రం కూడా ఎవరు కూడా లెక్క చేయని పరిస్థితి కనిపించింది. దీంట్లో గత్యంతరం లేక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలో దిగి గత 4-5 రోజుల కాలంగా కూడా ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో ఆయన ముఖాముఖి కూడా మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి మాట్లాడినప్పటికీ కూడా కొంతమంది అయితే మాత్రం అసంతృప్తి జ్వాలలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుని, అలాగే మిథున్ రెడ్డి తీరును కూడా పూర్తి స్థాయిలో ఆక్షేపిస్తూ వారు తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఎందుకు మార్పులు చేయాల్సి వస్తుందో, ఎందుకు తొలగిస్తున్నారో, ఏం చేస్తున్నారో మాకు స్పష్టత లేదు. ఎందుకు మమ్మల్ని తీసేసి వాళ్ళని పెడుతున్నారో కూడా స్పష్టంగా చెప్పట్లేదు. ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం అనేటప్పుడు ఎందుకు మార్చాలి? నిజంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడికి నేనుంటేమి, ఇంకొక ఆయన ఉంటేమని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యేలు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఎందుకంటే ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం 175 నియోజకవర్గాలు గెలవబోతున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్న నేపథ్యంలో 175 నియోజకవర్గాలు గెలిచేటప్పుడు అందరు నా ఫోటో చూసి ఓటేస్తారని చెప్పి జగన్ చెప్తున్న నేపథ్యంలో ఎందుకు అభ్యర్థులు మార్చాల్సి వచ్చిందని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ముఖ్యమంత్రిని అలాగే ఆ మంత్రులని ఇన్ఛార్జి రీజనల్ కోఆర్డినేటర్ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉత్పన్నమవుతుంది రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.